జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తెలుగు భాషాభిమాని డాక్టర్ నెడ్డి తులసిరెడ్డి తెలుగు భాష పరిరక్షణపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం హర్షణీయమేనని పేర్కొన్న తులసిరెడ్డి, అయితే ఒక్క కార్యక్రమంతోనే తెలుగు భాష రక్షణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. తెలుగు భాష శరవేగంగా అంతరించిపోతున్నదని, ఇదే పరిస్థితి కొనసాగితే మన మాతృభాష త్వరలోనే మృత భాషగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో 5వ స్థానంలో ఉన్న తెలుగు ఇప్పుడు 7వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. అలాగే భారతదేశంలో హిందీ తర్వాత 2వ స్థానంలో ఉన్న తెలుగు ఇప్పుడు 4వ స్థానానికి చేరిందని వివరించారు. అమ్మ వద్దు మమ్మీ ముద్దు, నాన్న వద్దు డాడీ ముద్దు, తెలుగు వద్దు ఇంగ్లీష్ ముద్దు అనే పరాయి సంస్కృతి పెరిగిపోతుందని విమర్శించారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తూ ఉండడం చాలా హర్షణీయం. తెలుగు భాషను రక్షించుకోవాలంటే ఇది ఒక్కటి చాలదు. శరవేగంగా తెలుగు భాష అంతరించిపోతా ఉంది. కొంతకాలం క్రితం వరకు ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు భాష 5వ భాషగా ఉండేది. కానీ ఇటీవల అది 7వ స్థానానికి దిగజారింది. భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో హిందీ తర్వాత 2వ స్థానంలో ఉండేది కొంతకాలం క్రితం వరకు. ఇప్పుడుది 4వ స్థానానికి దిగజారింది. మరాఠీ, బెంగాలీ మనకంటే పై స్థానానికి పోయినాయి. దీనికి కారణం అటు ప్రభుత్వంలో ఇటు ప్రజల్లో మార్పు. ప్రజల్లో అమ్మ వద్దు మమ్మీ ముద్దు, నాన్న వద్దు డాడీ ముద్దు, తెలుగు వద్దు ఇంగ్లీష్ ముద్దు అనే ఒక దుష్ట సంస్కృతి రోజు రోజుకు ప్రబలిపోతా ఉంది. దానికి తోడు గత వైకాపా ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ 2019 నవంబర్ 20న జీవో 85 జారీ చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రక తప్పిదం. ఆ తప్పిదాన్ని ప్రస్తుతం తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ జీవోను కొనసాగిస్తూ ఉంది. దీని ప్రభావం ఏ మేరకు ఉందంటే, ఈ సంవత్సరం మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థుల్లో 94% మంది ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్ మాధ్యమంలో పరీక్షలు రాస్తున్నారు. 94% మంది. 2024లో 1,61,000 మంది విద్యార్థులు తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాస్తే 2025 నాటికల్లా అది 51,000కు తగ్గింది. రేపు 2026 మార్చిలో అది 32,000కు తగ్గింది. అంటే తెలుగుదేశం పాలనలో తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాసే వాళ్ళ సంఖ్య గణనీయంగా రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. ఇది చాలా సిగ్గుచేటిన విషయం. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇది ఆంధ్రప్రదేశా ఆంగ్లప్రదేశా అనే అనుమానం వచ్చే విధంగా సాగుతూ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీనా లేకుంటే ఆంగ్లదేశం పార్టీనా ఇంగ్లీష్ దేశం పార్టీనా అనుమానం వస్తూ ఉంది. ఎన్టీ రామారావు గారేమో పార్టీ పెట్టింది తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఆయన పార్టీ పెడితే ప్రస్తుతము తెలుగుదేశం పాలనలో తెలుగు అంతరించిపోతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో తెలుగు భాష రక్షింపబడాలి అంటే ప్రభుత్వం 2-3 చర్యలు తీసుకోవాలి. ఒకటి, జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 85 వెంటనే రద్దు చేయాలి. రెండవది, వచ్చే విద్యా సంవత్సరం అయినా సరే పాఠశాల విద్యలో లేదా కనీసం ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలి. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి అటు ఉన్నత విద్య ప్రవేశాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ 2% మార్కులు అదనంగా కలపాలి. అలా చేస్తే తప్ప తెలుగు భాష రక్షింపబడదు. కాబట్టి అసలు కారణం అక్కడుంది. ఆ అసలు కారణాన్ని, అసలు సమస్యను పరిష్కరించకుండా ప్రపంచ తెలుగు మహాసభలు లాంటి మహాసభలు ఎన్ని జరిపినా దానివల్ల తెలుగు భాష రక్షింపబడదు. ఇది ఎలా ఉంటుందంటే పంటి నొప్పికి తుంటిమి తన్నట్టు ఉంటుంది. అంటే జబ్బు ఒక చోట, చికిత్స వేరే దానికి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జీవో 85 రద్దు చేయాలని, పాఠశాల విద్యలో లేదా కనీసం ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలని, తెలుగు మాధ్యమంలో చదివిన వారికి 2% అదనపు మార్కులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.